ఉత్సవాలు ఎందుకు జరుపుకుంటాం? అందులో మనం కూడా భాగం కావాలని ఎందుకు కోరుకుంటాం? ఎక్కడన్నా నలుగురు కలిస్తేనే అందం, ఆనందం. అలాంటిది ఓ 10 మంది ప్రతిరోజు కలుస్తూ ప్రతి సందర్భాన్ని ఓ ఉత్సవంలా జరుపుకుంటే ఎంత బాగుంటుంది. అలాంటి మనుషుల్నే కలవడానికి వచ్చాను. అక్కడ నాలాంటోడే నాకొకడు తగిలాడు. ఆడికి కొత్త పాత ఉండదు, అందరితో మాట్లాడేస్తాడు. ఏదన్నా అంటే ఎక్కువ ఆలోచించలేదు అంటాడు. అదే మొదటిసారి నా గురించి నేను ఆలోచించడం మొదలుపెట్టాను. ఇంతటి బ్రహ్మోత్సవంలో అంతటి దేవుణ్ణి మోయాలంటే ఎంత పుణ్యం చేసుకోవాలి. వాడంతే చేసుకున్నాడు. వాడే మోస్తాడు. అనయ్య సరదాగా ఉప్పే చూడకపోయా వెరైటీ లక్ష్మి గారు అంటే ఎవరమ్మా? అబ్బా చూసావా, పనోళ్ళలో ఉండకుండా మనోళ్ళు ఉండమని చెప్పారు. అందుకే సార్ లక్ష్మి గారు ఉన్నారండి? ఇంటి నిండా లక్ష్మిలేనయ్యా. ఏ లక్ష్మి కావాలి నీకు? నా భార్య పేరు సుశీల లక్ష్మి. పెద్దగా మాట్లాడదు. మా మూడో అనయ్య సిన్సియారిటీ ఎక్కువ. వదిన పేరు వరలక్ష్మి, చలాకీతనం ఎక్కువ. మా రెండో అనయ్య వదిన పేరు భూలక్ష్మి, ఓపిక ఎక్కువ. మా అందరికన్నా పెద్దనే ఉన్నాడు, ఇక్కడ లేడులే. ఆ వదిన పేరు రాజ్యలక్ష్మి, శాంతానికి మారు పేరు. అమ్మా నాకు అయ్యో నీకు కూడా చిట్టి నీకు. వీళ్ళందరూ కాకుండా మాకు హక్కు ఉంది. ఇంటి మొత్తానికి మహాలక్ష్మి. ఇంతమంది లక్ష్మి ఉన్నారు. ఏ లక్ష్మి కావాలో ఎత్తుక్కో. ఎక్కడి నుంచి? బెంచ్ సర్కిల్ నుంచి అండి. నువ్వు కాదయ్యా, గిఫ్ట్ ఎక్కడి నుంచి? లండన్ నుంచి సార్. మన మేనకోడలే ఉంటుంది. ప్రతి ఫంక్షన్ కి గిఫ్ట్లు పంపడం దానికి మామూలే కదా. అంటే మీ ఆటోబయోగ్రఫీలు నాకు ఎందుకండి? లక్ష్మి గారు ఎక్కడన్నారు చెప్తే ఇచ్చొచ్చేస్తాం కదా. నువ్వేమే తిన్నగా లోపలికి వెళ్ళిపో. ఎవరిని చూస్తే 2 చేతులు ఎత్తి దండం పెట్టాలనిపిస్తుందో ఆవిడే లక్ష్మి. చంద్రబాబు ఎక్కడ? చంద్రబాబు నువ్వు ఇక్కడున్నావా? నీకోసం కిందంతా వెతుకుతున్నాను రా. రే రారా, ముహూర్తానికి టైం అవుతుంది. రే ముందు నన్ను చెప్పనివ్వరా. ఏదో ఒక రోజు ఈ సిటీలో ఉన్న ఇళ్లన్నీ మన ఫ్యాక్టరీ పెయింట్స్ తోనే నిండిపోవాలి. కేవలం ఆ గోడలే కాదు, వాళ్ళ మనసులు, వాళ్ళ జీవితాలు అన్ని రంగులతో నిండిపోవాలి. అదెంత పని రాను తెలుసుకుంటే నా కూతురు మీద 4 అక్షింతలు ఎద్దు గాని. రారా పద. అమ్మా లక్ష్మి గారు అంటే ఎవరమ్మా? తెలీదండి. లక్ష్మి గారు అంటే మీరేనమ్మా? నేను కాదు. అండి మీకు దండం పెడతాను,
ఇక్కడ ఎవరో చూస్తే దండం పెట్టబుద్దాను కదా, వాళ్ళు ఎవరో చెప్పండి. అయితే నాకే పెట్టు. ఎరా ఇంకా నువ్వు వెళ్ళలేదా? లేదండి ఇందాక నుంచి ఎవరో చెప్పట్లేదు, ఏడిపించేస్తున్నారు. రే ఈ ఇంటికి ఎక్కడి నుంచి ఏది వచ్చినా అది ఎవరికి చేరాలో వారికే చేరుతుంది. ఈ నిజం తెలియక దాని నుంచి చదిరిగేస్తున్నాను బాబు నేను. నువ్వేంటయ్యా ఈ విషయం తెలియకే ఈ ఏళ్ళకి తరబడి కొంతమంది కొట్టుకుంటూనే ఉన్నారు. నిన్నేరా నువ్వు నీ వాటంని ఏం తెలుసనిరా ఇందాకంటూ ఓ గోడట్టుకొని గీకేస్తున్నావు. నీ గురించో 36 లక్షణాలు రాస్తే 36 దారుణంగా ఉంటాయి. అది నీకు తెలుసు, నాకు తెలుసు. ఎప్పుడు నీ గుర్తింపు కోసం ఆరాటమే. సొంత కూతురు కాకపోయినా స్నేహితుడి కూతురు పెళ్లి ఇంత అందంగా చేస్తుంటే ఆ మాత్రం చూడలేవా? బా ఇందాక వాళ్ళతోటి ముందు నన్ను చెప్పనీరా. సాయంత్రం సంగీత్ కదా, మొత్తం నువ్వే చూసుకోవాలి. ఏదైనా ఉంటే నీకే చెప్తాను కదా. ఏమండి రండి అక్షింతలు వెదురుగాని. ఆ, ఇంతకీ మనోడేడి? నడుము బిగించింది చాలేరా? ఏంటయ్యా మంత్రి సత్యనారాయణ రాజు గారు పుట్టిదండి నా మాత్రం గంటలేవా? బాబు బాబు జాగ్రత్త. ఏయ్, అందరూ మంచి మాటలే మాట్లాడదాం, ఇంకేం వద్దు. ఒక్క మంచి మాట. సినిమా ఇదిగో పులిమా అమ్మా. మళ్ళీ నీకే. మగాడు 100 ఆలోచిస్తాడు, మనం మాత్రం ఆయన గురించే ఆలోచిస్తాం. అంతే ఆలోచించు, పెద్దగా ఆలోచనలేం పెట్టుకోకు. వదినా అన్నయ్య ఇక్కడ లేడు, నవ్వులున్న చోట అతను ఉంటాడు కదా. అమ్మాయి, ఆడపిల్లన్నాక ఏదో ఒక రోజు గడప తాటకు తప్పదు. పుట్టింట్లో మాట పడదు, అత్తింట్లో బయట పడదు. ఏ ఇంట్లో అన్నా నడకే నేర్పిస్తారమ్మాయి. అంతా మన నడవడికను పట్టి ఉంటుంది. అంతే అంతేరా. ఓ మంచి మాట చెప్పమంటే తృప్తి వల్ల ఓ సంతోషం, వినడం వల్ల ఓ ప్రసన్నత, ఇవ్వడం వల్ల ఓ ప్రేమ. ఈ మూడు కలిపితే వీడు. ఇది పుట్టినప్పుడు దీనికి ఓ పేరు పెట్టమంటే ఆనందవల్లి అని పెట్టాను. అక్కడి నుంచి వీళ్ళ నాన్న జీవితం నా జీవితం మారిపోయింది. ఈ జీవితానికి ఒకటే ధైర్యం, వీడే. రారా. ఇలా ప్రతిదీ అనుకున్నది అనుకున్నట్టు జరిగినా జరగకపోయినా, కోరుకున్నది నెరవేరినా నెరవేరకపోయినా అవేవీ తెలియకుండా చేయడానికే ఇలాగే ఎప్పుడూ నలుగురుండాలి. ఏమండో పెద్ద ఆయన బామ్మని చూసారా? ఎంత సిన్సియర్, పని అంటే ప్రాణం. సిన్సిరా కడిది గుట్టే బిల్డప్. రేయ్ నీ కంటికి మేము మనుషులో కాపాడతలేదట్రా? ఎదవమ్మా మాట నువ్వుని, లేకపోతే నువ్వు కూడా ఆయనలాగా ఎదవ బిల్డప్. ఏటన్నా ఎలా చూస్తున్నావు? నేనేం కాని మాట అన్నానా? ఉన్న మాటే కదా అన్నాను. మీరు మీ భోగాలు, మీ బావగారు కనుక లేకపోతే మీకు అడ్రస్లు ఉండేవేటి? మీరు కూడా మాకులాగా జ్యూసుల కోసం ఎత్తుకుంటా ఉండేవారు. అనడానికి ఏముంది బాబాయ్, ఖర్చు లేదు కదా అనేసి చనువు కొద్దీ. మా నాన్నప్పుడు తలుచుకొని బలవంతంగా మంచి మనసు తెచ్చుకొని మా బావకు 400 ఇవ్వకపోయి ఉంటే పండ్లు ఆగాలి కదా. ఫీల్ అయ్యారు అలాగే.
ఏం మా పిలిచావు? ఏముంది మీ నాన్నలకి చదువుతారు ఎన్ని నాకెక్కడ పొద్దు లేచిన కాడి నుంచి మళ్ళీ నన్ను అడుగుతాడు లెక్కలని. రారా ఇంటికాడ దింపే తలపొడి వచ్చేస్తా నేను పడుకుంటాను. వచ్చేదా? అటుకాదు ఇటు. సర్రా. ఏ, ఇది రేయ్, ఆ మొహం వెంట అలా పెట్టుకుని కూర్చున్నావు. చూడాన్ని ఎంత సంతోషంగా ఉన్నాడు. నీ మొత్తం 50 సంవత్సరాల జీవితంలో ఏనాడైనా ఇంత సంతోషంగా ఉన్నావా? ఎక్కడ ఆపేవేంట్రా? ఇక్కడ నిమ్మకాయ సోడాలు బాగుంటాయి. బాబాయ్ 2 నిమ్మకాయ సోడా. అలాగే బాబు. ఏమన్నా నీలాంటి కొడుకు కూడా ఉండాలిరా. మీ నాన్న చాలా అదృష్టవంతుడు, మామూలు అదృష్టవంతుడు కాదు. రేయ్, 1కి 2 సార్లు అదృష్టవంతుడివి అదృష్టవంతుడివి అనకు. పైన తదాస్తు దేవతలుంటారు. మళ్ళీ నువ్వే బాధపడతావు. మావయ్య ఏదన్నా నిన్ను మార్చుకోవడం ఈజీ మావయ్య. తీసుకో. అదేంట్రా అంత మాట అనేసావు? ఎక్కువ ఆలోచించలే, చెప్పాలనిపించి చెప్పేశా. ఏమైంది చెప్పండి. నీ సొమ్మేం పోయింది? నువ్వు అడిగేస్తావు. కాలక్షేపానికి సునాయాసంగా అడిగేస్తావు. ఎవడు కొనదు? ఇక్కడ వస్తువు తీసి అక్కడ పెడతన్నా నలుగురు చూస్తున్నారా లేదా? అదేమన్నా తప్ప కోరుకుంటే ఎన్ని వద్దు, తెగదంపులు చేసుకొని బయటికి పోదాం, మన బతుకు మనం బతుకుదాం అంటే ఆయనే తీసుకొచ్చాడు, అన్నీ ఆయనే చేసాడు, దుప్పటి ఇచ్చాడు, తలగడ ఇచ్చాడు అని ఈ ఒకటి. అలాంటప్పుడు ఉండిపోవచ్చు కదా. పొయ్యికాలం ఏంటి నువ్వు అంటావు. సరే అలాగే అనుకుంటే ఆ పెద్ద మనిషికి ఏదన్నా మంచి జరుగుతుంటే నాకు అసూయ. అలా ఎందుకు అనిపించిందండి? నీకు ఇచ్చెప్పడమే ఎక్కువ అనుకుంటే అలా ఎందుకు అనిపించిందండి అంటే? అయ్య బాబోయ్ ఊరుకోండి. ఒక మాట ఎక్కువ చెప్పినా కోపం వచ్చేలా ఉంది. దీనికి మంది ఎక్కడ దొరుకుతుందబ్బా? దొరికిందండోయ్. ఏమండి అటు చూడండి. ఆ ఫోటోలో హనుమంతుడు ఎక్కడున్నాడు? రాములు వారి పాదాల దగ్గర. అంత మాత్రాన హనుమంతుడు పూజలు చేయడం మానేసావా? గుళ్ళు కట్టడం మానేసావా? అందరినీ ఆయన దేవుడి కిందే కొలుస్తున్నారుగా. చూడండి, మీరెప్పుడు హనుమంతుడే, ఆయన ఎప్పుడు శ్రీరామచంద్రుడే. ఏంటి ఎక్కలేదా? పోను పని చేద్దామా? మన అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి ఇచ్చేసేద్దాం. అప్పుడు అంతా మందే, అంతా మన అమ్మాయిదే. అలా అనుకున్నా ఈ బుర్రలో ఇరుక్కున్నవన్నీ పోతాయి. ఏమంటారు? సరేనా?